రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆరాధించును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధించును. మా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. నీకేసయ్యా. నీకే పరిశుద్ధాత్ముడా. నీకే తండ్రి. Thank you, Lord. వచ్చింది థ్యాంక్ యూ లార్డ్. వచ్చింది మరో పాటతో దేవుని యొక్క నామాన్ని వెంపడదాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరములలో ఒకటి పాట పాడే వరము. ఒక ఆత్మీయ తండ్రి అయినటువంటి హోలీ మెస్సై మినిస్ట్రీలో వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి బీజీ రత్నము గారు రచించినటువంటి చాలునై అనేటువంటి చాలు నీ కృప చాలనేటువంటి పాట వారు రచించుతున్నారు. స్వరకల్పన మాత్రము నేను చేయబడి ఉన్నది. ఆ యొక్క పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకోవడానికి ఇష్టపడదాం. స్తోత్రం. దయచేసి దైవ సేవకులు ఇక్కడ ముందరకు వచ్చి కూర్చుందాం. పాస్టర్స్ అన్నటువంటి వారు దయచేసి ఇక్కడికి వచ్చి కూర్చుందాం. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. స్వరూపాలు చెప్పండి కొడుతూ దేవుని యొక్క నామాన్ని పెడదాం. చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ ప్రేమ చాలును. చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ ప్రేమ చాలును. మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా పునరుత్థానుడా మరణాన్ని గెలిచిన వాడా మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా పునరుత్థానుడా మరణాన్ని గెలిచిన వాడా. చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ ప్రేమ చాలును. చెప్పండి కొడుతూ
చాలును. స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపకు ఆస్తి పాస్తులు ధనము ధాన్యము ఏవి కూడా సాటిరావు. భార్య పిల్లలు బంధుమిత్రులు ఎవరు కూడా ఆయన ప్రేమకు సాటిరారు. అలాంటి గొప్ప ప్రేమమయుడు కృపామయుడు మన దయగలిగినటువంటి కరుణ కలిగినటువంటి ఆ యేసయ్య, ఆయన నామమునకే మహిమ కలుగును గాక. పాస్తులు ధనము ధాన్యము సాటిరావు. నీ కృపకు బాగా మిత్రులు బాగా పిల్లలు చూపలేరు నీ ప్రేమ. ఆస్తి పాస్తులు ధనము ధాన్యము సాటిరావు. నీ కృపకు భార్య పిల్లలు బంధుమిత్రులు చూపలేరు నీ ప్రేమ. యేసయ్యా ఆయన కృపను ఏమని వర్ణించలేము, ఆయన ప్రేమను ఏమని మనము చాటించలేము. ఇహమందు ఎన్ని ఉన్నా సాటిరావు ఆయన కృపకు. మన తోడు ఎందరు ఉన్నా చూపలేరు ఆయన ప్రేమను. ఈరోజు నా వారు మా వారు అనేటువంటి ఆలోచనలో పోతున్నటువంటి మనము గుర్తించవలసింది ఒకటే, మన తోడు ఉండేటువంటి వారు, చివరి వరకు ఉండేటువంటి వారు ఆ యేసయ్య ఒక్కడే. ఆయన ఒక్కడే ఏ పరిస్థితిలో అయినా నిన్ను నన్ను కూడా ప్రేమిస్తూ మనం చాలా చక్కగా చూసుకునగలిగినటువంటి దేవుడు. ఇహమందు ఎన్ని ఉన్నా చాపలేరు నీ ప్రేమ. నా తోడు ఎందరు ఉన్నా చూపలేరు నీ ప్రేమ. ఇహమందు ఎన్ని ఉన్నా చూపలేరు నీ ప్రేమ. నా తోడు ఎందరు ఉన్నా చూపలేరు నీ ప్రేమ. యేసయ్యా 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 చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ ప్రేమ చాలును. మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా, పునరుత్థానుడా మరణాన్ని గెలిచిన వాడా. మృత్యుంజయుడా మరణపు ముల్లును విరచిన వాడా, పునరుత్థానుడా మరణాన్ని గెలిచిన వాడా. చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ ప్రేమ చాలును. చాలునయ్యా చాలును నీ కృప చాలును. చాలునయ్యా చాలును నీ ప్రేమ చాలును. Thank you, Lord. Hallelujah. స్తోత్రం. మంచిది. ఈ సమయాన్ని సెక్రటరీ గారికి అప్పగిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో రిబ్కమ్ గారు ముందుకు వచ్చి ప్రత్యేక పాట పాడి వినిపించాలని మనం చేస్తుంటాం. రిబ్కమ్ గారు
ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే పాడి వినిపించాలి. చాలామంది ఉన్నారమ్మా, దయచేసి గమనించాలని మనం చేస్తుంటున్నాం. ఈరోజు యవన బిడ్డలందరూ కూడా బైకులు కలిగినటువంటి వారు, బైక్ ర్యాలీ ఉంటుంది కాబట్టి దయచేసి మీ బైకులు తీసుకొని మన ఎంబీబీఎస్ ప్రార్థనా మందిరం దగ్గరికి తీసుకొని రావాలని మనం చేస్తుంటున్నాను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంతా విస్తారతైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంతా విస్తారతైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా దేశమును నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, జోషి అమ్మ గారు, జోషి ప్రత్యేక పాట. జోషి ఎవరు? త్వరగా రావాలి. జోషి అమ్మ గారు త్వరగా రావాలి. ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే పాడి వినిపించాలి. సమయం లేదు, చాలామంది ఉన్నారు కనుక.
దయచేసి అందరం లేచి నిలబడదాం. స్థానిక సంఘ కాపరి గారిని అలాగే పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు. స్థానిక సంఘ కాపరి గారు అలాగే పాస్టర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నారు. దయచేసి అందరం కూడా వారిని గౌరవిద్దాం. చప్పట్లతో వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. ఈ సమయంలో రచిత, ఏంజల్, అరుణ, లక్ష్మి మీరు నలుగురు వచ్చి ఒక ప్రత్యేక పాట పాడి వినిపించాలని మనం చేస్తుంటున్నాం. ఈ సభలలో మీకు వచ్చిన పాట అందరికి వచ్చిన పాట కాకుండా ప్రత్యేకంగా మీరు నేర్చుకుని వచ్చిన పాటలు మాత్రం పాడి వినిపించాలని మనం చేస్తుంటున్నాం. వచ్చిన పాట పాడితే అందరికి వచ్చినట్లనే నాకు వచ్చిన పాటనే పాడుతున్నారు అనుకుంటారు. కాబట్టి దయచేసి ప్రత్యేకంగా ఏదైనా నేర్చుకొని ఉంటే వారు మాత్రం పేర్లు ఇవ్వండి, వారికి సమయం ఇవ్వబడుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. స్తుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. స్తుతించుమా సంగమా, కీర్తించుమా కుటుంబమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొల్లి పొర్లుమా పరలోకమా. ప్రస్తుతించుమా ప్రపంచమా, పొల్లి పొర్లుమా
చాలామంది ప్రత్యేక పాటల పేర్లు రాసిస్తున్నారు. దయచేసి ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడి వినిపించాలని మనవి చేస్తుంటున్నాను. ఈ సమయంలో కె మార్తమ్మ గారు ముందుకొచ్చి పాట పాడి వినిపించాలని మనవి చేస్తుంటున్నాను. వీరి తర్వాత వైర్ బృందం ఎక్కడ ఉన్నా సరే వారు రెడీగా ఉండండి. వారు కూడా ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే పాడి వినిపించాలని మనవి చేస్తుంటున్నాను. ఈరోజు చివరి రోజు, అందరికీ అవకాశం రావాలి కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తుంటున్నాను. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ప్రాణమా, నా
ఈ సమయంలో సంఘ పెద్దలను వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. వీరి తర్వాత పాస్టర్లని వారు పరిచయం వేదిక పైన పరిచయం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ముందుగా ఎగ్జిక్యూటివ్ బాడీ సెక్రటరీ యోబు గారు వేదికపైకి రావాలని మనవి చేస్తుంటున్నాను. యోబు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ ఖజానాదారు బి దేవన్న గారు వేదికపైకి రావాలని మనవి చేస్తుంటున్నాను. పాడి పెద్దలు త్వరగా వేదికపైకి వచ్చినట్లయితే పాస్టర్లను కూడా వేదికపైకి ఆహ్వానిస్తాను. దయచేసి అందరూ కూడా వేదికపైకి రావాలని మనం చేస్తున్నాను. యోబు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. బి దేవన్న గారు ఖజానాదారు వేదికపైకి రావాలని మనం చేస్తున్నాను. అలాగే బాడీ పెద్దలు కె సుందరరాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే ఎస్ నాగరాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. ఏసేపు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. ఏసన్న గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. ఈ శాంతిరాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే స్థానిక కమిటీ వారు ఖజానాదారు కె రాజు గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే రికార్డ్ అసిస్టెంట్ కె మహేందర్ గారు, బైక్ ఆపరేటర్ కె మహేందర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తున్నాను. అలాగే రికార్డ్ అసిస్టెంట్ జి సామ్యుల్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే పరిచారకులు ఎస్ చిన్నయ్య గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. ఎస్ బీసన్న గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. ఎం చంటి గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అలాగే ఎం నరసింహ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. అక్కడ వేసిన కుర్చీలలో ఎవరైనా దైవ సేవకులు ఉంటే వారికి ఇక్కడ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ చక్కగా వారు ఇక్కడ వచ్చి కూర్చోవాలని మనం చేస్తుంటున్నాను. సరే, మంచిది. ఈ సమయంలో దైవ సేవకుల్ని మనం అందరం కలిసి ఆహ్వానిద్దాం. మన సీనియర్ మోస్ట్ పాస్టర్ రెవరెండ్ ఎల్ఎస్ ప్రభాకర్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అలాగే దువాస్పల్లి సత్యానందం పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. కాశాపురం పాస్టర్ గారు బి విల్సన్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. భాస్కర్ స్వార్థికులు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. ఆదర్శ కుమార్ రాజు పాస్టర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. దానియేల్ పాస్టర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తున్నాం. దాస్ పాస్టర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తున్నాము. అలాగే విఎస్టీ కంపెనీ జోసి పాస్టర్ గారు వేదికపైకి, జాసువా పాస్టర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాము. అలాగే రాజానంద పాస్టర్ గారు వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాము. ఇంకా ఎవరైనా దైవ సేవకులు ఉంటే పొరపాటున వారి పేరు నేను రాసుకోలేదేమో, దయచేసి ఉంటే వేదికపైకి రావాలని మనం చేస్తుంటున్నాను. ఈ సమయంలో ఈ సభ 7వ వార్షికోత్సవ మహాసభలు ఇంత ఘనంగాను దేవునికి మహిమకరంగాను జరగడానికి మన సంఘ పెద్దలంతా ఐకమత్యం కలిసి వారు ఎంతో ప్రయాసపడి కష్టపడి మరి ఈ దినాన్ని ఇంతగా కన్నుల పండుగగా జరగడానికి కారణం మన సంఘ పెద్దలు. వారిని ఎప్పుడూ సదా గౌరవించాలని మనం చేస్తుంటున్నాం. ఈ సమయంలో కోయర్ బృందం వేదికపైకి వచ్చి ప్రత్యేక పాట పాడి వినిపించాలి. ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే పాడి వినిపించాలని మనం చేస్తుంటున్నాను. కోయర్ బృందం త్వరగా రావాలి.
సమయంలో గ్రామ నివాసి పుష్పారావు అలాగే శాంతీశ్వరం వీరిరువురు ముందుకు వచ్చి ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడి వినిపించాలని మనవి చేస్తుంటున్నాను. త్వరగా రావాలి అన్న. వీరి తర్వాత ఆదర్శ కుమార్ రాజోలి పాస్టర్ గారు కూడా వీరి తర్వాత రెడీగా ఉండాలని మనవి చేస్తుంటున్నాను. ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడి వినిపించాలి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నా హృదయం నీ కొరకై భద్రపరచితి. నా ఇంటి దీపం నీవేనని తెలిసి, నా హృదయం నీ కొరకై భద్రపరచితి. దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆదర్శ కుమార్ పాస్టర్ గారు ఒక పల్లవి ఒకటే చరణం. ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు పిలుస్తాను. ఈ గ్రామంలో 7 ఉత్సవాలు అంటే
ఇది సంఘస్థ ఉత్సాహము మరి కాపరి ఉత్సాహముగా ఉంటుంది. అంటే ఇలాగ చేసుకోవడం చాలా మంచిది. సరే మాట పాడతారు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సమయంలో కె సురేష్ పాస్టర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తుంటున్నాం. వారు ఈ సభా ప్రాంగణం నుండి త్వరగా వేదికపైకి రావాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో చిన్న మనవి, మన వాడి ఖజనాదారుడు
బి దేవన గారి కుమారుడికి మరికొద్ది నిమిషాల్లో కిడ్నీ ఆపరేషన్ చేయబోతున్నారు. కాబట్టి అతని గురించి సంఘముగా ప్రతి ఒక్కరూ మీ మీ మనసులో ఆయన మరి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగులాగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఈ ప్రార్థన నిమిత్తం మన మధ్యలో సీనియర్ పాస్టర్ ఎల్ఎస్ రెవరెండ్ ప్రభాకర్ పాస్టర్ గారి ముందుకు వచ్చి ప్రార్థించాల్సిందిగా మనం చేస్తుంటున్నాం. ఆమోస్ గారికి కిడ్నీ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వారి కొరకు ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగులాగా దేవుణ్ణి అతను ఆరోగ్యవంతునిగా చేయలాగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దామండి. దయచేసి అందరూ తలలు ఉంచండి. మీ హృదయంలో కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనుడ, గొప్ప దేవ, ఆధిపత్యం అధికారమైన దేవ, యుగములకు పూర్వంలో ఇప్పుడు సర్వయుగములందు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతల చేతను కోట్లాది భక్తుల చేతను మా చేతను అనిత్యం కొనియాడపడుతున్న తండ్రి మీకు వందనాలు. మీ కార్యములు ఆశ్చర్యములు, మీ తలంపులు గంభీరములు, మీ పనులు శాశ్వతం తండ్రి. జీవం గల దేవుని సంఘంలో జరిగే ఈ ఘనమైన కార్యముల స్తోత్రాలు. మీరు అతి శ్రేష్ఠులు తండ్రి. మీ మాట సెలవిస్తే బాగుపడేవాళ్ళన్నారు. మా సంఘ సభ్యుడు దేవన్న కుమారుని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన కిడ్నీ ఆపరేషన్ జరుగుతుంది, సకాలంగా జరగడం సహాయం చేయండి. మంచిగా ముట్టి మీరు స్వస్థపరచండి. ఆరోగ్యవంతులకి మా ఇంటికి తీసుకురండి. ఈ కూటానంతా దీవించండి. మా సంఘ కాపరిని ఆయన సత్యమైన కుమారులు దీవించండి. సంఘ పెద్దలు దీవించండి. నాయన ఈ మీటింగ్ ఇంతవరకు నాయన ఘనంగా జరిపిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చే దైవజనం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. త్వరగా వచ్చుటకు వీలు కలిగించండి. ఆయన ద్వారా సత్యవాక్కులను మేమందరము సరిగా వినటకు సహాయం చేయమని ఈ కూటమంత్రుల ద్వారా మీరు ఘనత మహిమ ప్రభావం పొంది మీ పరిశుద్ధమైన దేవుని కృపల ఆశీర్వాదాలు మరి ఆపరేషన్ జరిగే భాగం మీద ఇక్కడ మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో పాస్టర్ గారు నెహమ్యా పాస్టర్ గారు వస్తున్నారు కాబట్టి బైక్ ర్యాలీకి యవనస్తులు అలాగే బైకు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఎంఎంఎస్ ప్రార్థన మందిరం నుండి ఉండవేలి వరకు ర్యాలీగా వెళ్ళి పాస్టర్ని స్వాగతం తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో బైకులు కలిగిన ప్రతి ఒక్కరు కూడా యవనస్తులే కాదు, మిడిల్ ఏజ్ వారైనా పర్వాలేదు, మన చర్చి ముందు గేట్ దగ్గరికి రావాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో జల్లాపురం నుంచి వచ్చినటువంటి పూజ్యమ్మ తిరుపతమ్మ గారి కుమార్తె ముందుకొచ్చి ఒక పల్లవి 2 చరణాలు మాత్రమే పాడి వినిపించాలని మనవి చేస్తుంటున్నాను. త్వరగా రావాలమ్మా. చాలును యేసు నాకు చాలును,